హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా అనగానే మా పొట్టి అలా వీడియోలోకి వస్తుంది దగ్గరికి. కళాయి రొట్టె అయితే మాత్రం భలే ఇష్టం, కానీ ఆ రొట్టెతో పడే పాటలు మాత్రం చాలా కష్టం. కళాయి నిండా వేసి దాన్ని తినేద్దామని అట్ల పొలతోనే తిరగేయడానికి గోకలాగా సచ్చిదాన్ని. అయితే మేము ఇంట్లో ఎక్కువ ఇదే చేసుకుంటాం కదని మా అక్క ట్రిక్ చెప్పింది. ఆ ట్రిక్ మరి ఇప్పుడు ఫాలో అయిపోదాం. దానికి ఎవరో చెప్పారంట, ముందు నన్ను బలి అయిపోమంది, తర్వాత అది బలి అవుద్దంట. ఇప్పుడు ఇది సరిగ్గా రాకపోలే, దానికి వీపు విమానం మోతే. రుబ్బు మాత్రం రెడీగా ఉంది. ఇందాక నుంచి ఒక 3 గంటలు అవుతుంది. కలిపి పెట్టాను. నానుతుంది కాబట్టి మెత్తగా ఉంటుంది. దెబ్బ రొట్టెకి కాబట్టి కొంచెం దలసరకాయలు అయ్యటండి. తలక్కొని తపాలు అవి కాకుండా నేనైతే నాన్ స్టిక్ది పెట్టాను. రొట్టెకి సరిపడా నూనె నేనైతే 3 స్పూన్లు నూనె వేసుకున్నాను. సరిపోద్ది అలాగా. రుబ్బు ఎదురు చూడలేకపోతుంది. కళాయిలో వేసేద్దాం. ఇంకా నూనె వేడెక్కి వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అలాగైనా వేసుకోవచ్చు. నేను మాత్రం ఎప్పుడు అలాగే వేస్తాను, నూనె వేడెక్కక ముందే. మీ ఇష్టం, మీరు ఎలా వేసుకుంటారు అన్నది నా బలవంతం లేదు. అబ్బబ్బా, ఏమి జారిపోతుంది కళాయిలోకి ఈ రుబ్బు. నేను మాత్రం నిండా వేసాను. తిరిగేసి పని లేదన్నారు కదా, దీనికి మాత్రం సరిపడా ప్లేట్ రెడీ చేసుకోండి. అట్ల పొలతో అయితే మనకు పని లేదు. ఇప్పుడు అసలైన ట్రిక్ ఇక్కడే ఉంది. జాగ్రత్త చూడండి. అటు ఇటు దిక్కులు మానేసి ఆ అట్ల పొలతో గోకి తిరిగేలాగా వేసుకోరు చాలా మంది. మూత పెట్టే ముందు మనం ఏం చేసుకోవాలంటే, ఒక గ్లాస్తో నీళ్ళు తీసుకోవాలి. ఇదిగో గ్లాసు నీళ్ళతో రెడీగా పెట్టుకున్నాను. ఆ గ్లాస్కి 3/4 గ్లాస్ నీళ్ళేసి కళాయికి సరిపడే గ్లాసు మధ్యలో పెట్టాను. అలాగా పెట్టినోళ్ళు మంచినీళ్ళు పెట్టండి. ఒకవేళ రొట్టె ఎక్కి తినేసాక అరుదలు రాకపోతే తాగుతాం కదా. నీళ్ళు ఎన్ని పెట్టాలో తెలీదు. గ్లాస్తో పెట్టమంది కానీ ఇంత అంత పెట్టాలని చెప్పలేదు. చూద్దాం, వేస్ట్ అవ్వాలి. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళో బస్తా మినుములు లాక్కొచ్చినా. మూత మాత్రం కళాయికి కరెక్ట్గా సరిపోయింది. చూడండి, ఇటు అటు తొనకుండా అలా ఫిట్ అయిపోవాలి. మరి ఆవిరి కూడా బయట రాకుండా ఉంటుంది ఇలాంటి ప్లేట్ అయితే. చూడండి, ఇలా పెట్టుకోవాలి. రుబ్బు మాత్రం ఈ విధంగా తయారు చేస్తాను. ఇడ్లీ రుబ్బు అంటే అందరికీ తెలిసిందే. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కో స్పెషల్ ఉంటారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క స్పెషల్ నేర్చుకోవచ్చు. ఏమో ఎవరో తెలుసు, నా దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోవచ్చు కదా మీరు. నేనైతే ఒక గ్లాస్ పొట్టు మినపప్పుకి 3 గ్లాసుల నూకైతే పక్కా వేసుకుంటాను. ఈ లోపు చట్నీకి తయారు చేసుకోవచ్చు. ఏటి పలుకుల్లో పచ్చిమిర్చి పలుకులు తప్ప ఏం కనబడలేదు అనుకుంటున్నారే? నిజమే, ఏం వేయలేదు. ఎందుకంటే వెల్లుల్లిపాయ జీలకర్ర ఎప్పుడు మిక్సీ చేసినప్పుడే వేసుకుంటాను నేను. శనగపిండి తక్కువకి వస్తుంది కదా అని బొంబాయి చేయకండి దీనికి. అంటే మనకిష్టం ఉండదని కాదు, ఈ రొట్టెకి పలుకుల చట్నీ టమాటా చట్నీ అయితేనే. కొంచెం రుబ్బు ఎలాగో మిగిలించాము. ఉదయానికి ఇడ్లీ పెట్టుకోవచ్చు. కళాయిలో ఉన్న రొట్టె ఎలాగో మొత్తం తినలేం కాబట్టి. అమ్మో, ఈ పక్క పలుకులు మర్చిపోయినే. ఏమాత్రం తేడాలు చేసినా కళాయిలోని మసిబొగ్గులే కనబడతాయి. చూడండి బాగా. ఒక పలుకు ఏగింది, ఒక పలుకు ఏగలేదు, ఒక పలుకు మాత్రం మాడిపోయింది. స్టవ్ ఆపాక కొత్తిమీర వేసాను. కొత్తిమీర ఎక్కువ నూనెలో వేపితే ఆరోగ్యానికి దెబ్బ అంట కదా. కొంచెం చట్నీ ఎక్కువ కావాలంటే ఈ పలుకుల్లో కొబ్బరికాయ, గుండె మినపప్పు, పచ్చిశనగపప్పు, వేపిన శనగపప్పు, ఇంకేమైనా పప్పులు వేయమన్నాను కదా అని గన్నేరు పప్పు తెచ్చేస్తారు కనుక అంత పని చేయకండి అమ్మా. ఈ రొట్టె వేసుకోవాలంటే కడడానికి కష్టమైన పొట్టు మినపప్పే ఉండాలి. గుండె మినపప్పు వద్దు. టీవీలో ఆడేస్తున్నారు కదని విజయలక్ష్మి మినపగులతో రొట్టె వేస్తారు కనుక రొట్టె మాత్రం రొట్టెలా ఉండదు అసలు. నాకు తెలియక ఒకసారి అలాగే వేసాను. అసలు ఏం బాగలేదు, ముద్దలా ఉంది. నాకు మాత్రం ఎవరు చెప్పలేదు. నేను ఇంకా మంచిదాన్ని కాబట్టి బోల్డ్ విషయాలు చెప్పేస్తున్నాను మీకు ఈ మధ్య. ఇంతకీ ఈ కొత్త ట్రిక్ ఎలాగొస్తుందో సౌండ్లు చేస్తుంది లోపల. రుబ్బులోకి నీళ్ళుగా దిగిపోయేటి. మూత తీసి చూసేసరికి ఉడికినట్టే అనిపించింది నాకు. మీకు కూడా చూపించేస్తాను, వచ్చేయండి ఒకసారి దగ్గరికి. చూడండి, ఎక్కడా పచ్చలేదు, భలే ఉడిపోయిందే. తిరగేసి పని తప్పిస్తుంది మనకు మాత్రం. దీన్ని బట్టి ఏమర్థమైందో తెలుసా? మధ్యలో నీళ్ళు పెట్టాం కదా గ్లాస్తోని, ఆ నీళ్ళు వేడెక్కి ఆవిరికి ఉడిపోయింది. అబ్బో, భలే కనిపించామే. ఈలోపు పలుకులు కూడా మిక్సీ చేసి తెచ్చుకున్నాను. పోపు పెట్టేద్దాం. అయ్యో, పోపు కూడా మాడిపోయిందే. ఓ, మాడలేదు మాడింది అనుకున్నాను కానీ బాగానే వేగింది. చూడండి, బాగా కవర్ చేశానా? అప్పుడప్పుడు ఇలా కవర్లు చేస్తూ ఉండాలి. చట్నీలో కలిసిపోయింది కదా, పర్లేదైనా. ఒక అరగంట పట్టేద్దేమో టైం అనుకున్నాను కానీ అలా ఏం లేదు. 15-20 నిమిషాల్లో పూర్తి అయిపోయింది. 2 రెడీ అయిపోయి 2 స్టవ్లు ఆపేసాను. కానీ ఇలా వేడిగా ఉన్నప్పుడు ముక్కలు కొయ్యకండి, బాగోదు. ఈ రోజు మాత్రం మనకిష్టమైన చట్నీ రెడీ చేసుకున్నాం. లేదంటే ఎప్పుడు ఆల్దే రాజ్యం అయిపోతుంది. మరి నా చిన్నతనంలో అయితే కళాయి రొట్టెలు ఎలా పెట్టేవారు తెలుసా? టేస్ట్ కోసం గొప్ప కష్టపడేవారు. ఇస్తరాకులు అగ్గేసి కళాయిలో రొట్టేసి రొట్టెమే పెట్టేవారు. ఒకప్పుడు అంటే అన్నీ కష్టమే, ఇప్పుడు మాత్రం అన్నీ ఈజీయే. తినడంతో సహా నాలంటోళ్ళకి ఎవరిని అనకూడదు మనం మళ్ళీ. మా పొట్టి మాత్రం స్టవ్ మీద పెట్టిన దగ్గర నుంచి ఎదురు చూపులే, ఎప్పుడవుద్ది అని. కుదు చల్లారింది కదా అని తెచ్చాను. గ్లాస్ తీసుకొని అప్పుడు ముక్కలు కోసుకోవచ్చు, కాలిపోతుంది. ఈ గ్లాస్ ఊడదీయడానికి మాత్రం చాలా టైం పట్టింది మనకి. ఈ గ్లాస్తో పాటు కళాయి కూడా వస్తేలా ఉంది, పైకి కాలిపోతుంది. ఒక పక్క నెమ్మది లూజ్ చేద్దాం. అమ్మయ్య, వస్తుంది. అవును, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మధ్యలో. ఈ కళాయి రొట్టె వేసుకునేటప్పుడు 2 గ్లాసులు ఇడ్లీనోకైతే 1 గ్లాస్ మాత్రం వరినోకి వేసుకుంటాను. నేను మాత్రం మొత్తం ఇడ్లీనోకే వేసాను, వరినోకి లేదు మన ఇంట్లో. మొక్కలు కోయడానికి పక్కనే రెడీగా కూర్చుంది పొట్టమ్మ అట్లపలు పట్టుకొని.
సమానంగా భలే కట్ చేసింది ముక్కలే. పక్క నుంచి పొట్టి ఊరికే గోల నాకు పెట్టని. దాని గోల పడికంటూ మొక్క తీసేసేయడం మంచిది దానికి. ఈ రొట్టె గురించి తెలిసినోళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే తిన్నోళ్ళు కూడా చేయొచ్చు. మీకు మాత్రం ఇంట్లో చేసుకునే ఉద్దేశం ఉంటే ఇలాగే చెయ్యండి. మనకి తిరిగేసే పని ఉండదు ఇంకా. కానీ భలే స్పాంజీలా వచ్చింది. తినేయడమే రెడీగా ఉన్నాయి రెండూను. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే.